విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారం. ఈ రోజు నుంచి మనం ఒక 30-40 రోజుల వరకు ఒక సబ్జెక్ట్ అనేది నేర్చుకోబోతున్నాం. వేదిక్ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ నేర్చుకోబోతున్నాం. చాలా మంది విద్యార్థులకు ఈ వేదిక్ మ్యాథ్స్ అనేది తెలిసి ఉండకపోవచ్చు, విని ఉండకపోవచ్చు. కొంతమంది విద్యార్థులు మేబీ వినుండొచ్చు పేరు. అండ్ మరికొంతమంది విద్యార్థులు అందులో ఉన్న కొన్ని టెక్నిక్స్ ని యూజ్ చేసి ఉండొచ్చు కూడా. బట్ అది తెలియకుండానే, అది వేదిక్ టెక్నిక్ అని తెలియకుండానే యూజ్ చేసి ఉండొచ్చు. ఓకే, ఎందుకని అలా అంటే మేబీ వారికి చెప్పిన వారికి బోధించిన ఉపాధ్యాయులు అది వేదిక్ టెక్నిక్ అని చెప్పుండకపోవచ్చు. మార్కెట్లో చాలా విద్యా సంస్థల్లో ఈ వేదిక్ మ్యాథ్స్ అనేది మీకు కోర్సు దొరుకుతుంది. కానీ ఫ్రీగా విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఈ ఫుల్ కోర్స్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ విద్యార్థులంతా ఈ క్లాసులని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ క్లాసులు వినండి, అర్థం కాకపోతే 2-3 సార్లు వినండి. అప్పటికి అర్థం కాకపోతే మీ డౌట్ కానీ మీ ప్రాబ్లం కానీ అది కామెంట్ సెక్షన్లో రాయండి. ఆ నెక్స్ట్ క్లాస్లో నేను దానిపైన డిస్కషన్ అనేది చేస్తాను. ఓకే, యాక్చువల్గా ఈ క్లాసులు ఆన్లైన్ లైవ్లోనే చేద్దాం అనుకున్నాను. కాకపోతే అందరికీ ఒకే టైమింగ్ అనేది కుదరకపోవచ్చు కదా. ప్లస్ ఇప్పుడు లాక్డౌన్ అనేది ఓపెన్ అయితే స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ అయ్యాయి అనుకోండి, మళ్ళీ అందరికీ ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. అందుకోసమని వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను యూట్యూబ్లో. మీరు మీ ఫ్రీ టైంలో, మీకు కుదిరిన టైంలో వీడియో అనేది చూడొచ్చు. ఓకే రైట్, ఇంకా మనం టాపిక్లో వెళ్ళిపోదాం. ఎస్, వేదిక్ మ్యాథ్. వేదిక్ మ్యాథ్ తెలుగులో వైదిక గణితం అంటారు. వైదిక గణితం. ఓకే, ఫస్ట్ అసలు ఇది ఎందుకు నేర్చుకోవాలని చూద్దాం. వై వేదిక్ మ్యాథ్ అని. ఓకే, ఎందుకంటే ఏదైనా నేర్చుకుంటున్నామంటే అది ఎందుకు అనేది ఫస్ట్ క్వశ్చన్ రావాలన్నమాట. దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఇది నేర్చుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అనేది చూద్దాం. యాక్చువల్గా ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్నాయి, పర్లేదు, నేను తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, it helps a person to solve a math problem nearly 10 to 15 times faster than the conventional methods. Okay, ఏవైతే ఈ టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారో, వేదిక్ టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారో ఆ స్టూడెంట్స్ చెప్పిన పాయింట్ ఏంటంటే, సార్ కన్వెన్షనల్ మెథడ్లో ఏవైతే మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నామో స్కూల్లో, ఆ మెథడ్స్తో పోలిస్తే 10 to 15 times ఫాస్టర్గా, అంటే అంత త్వరగా మనకి ఆన్సర్స్ అనేవి వస్తున్నాయి. సేమ్ ఆన్సర్ వస్తుంది, అంత ఫాస్ట్ గా అనేది ఆన్సర్స్ వస్తున్నాయి ఈ వేదిక్ టెక్నిక్స్ అనేది ఉపయోగిస్తాయి. నెక్స్ట్, ఇట్ హెల్ప్స్ ఇన్ ఇంటెలిజెంట్ గెస్సింగ్. అంటే మీరు నెక్స్ట్ ఏం జరగబోతోంది, నెక్స్ట్ ఏంటి అనేది మీరు ముందే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట, ప్రెడిక్ట్ చేయొచ్చు. అలాంటివి మీరు ఈ మ్యాథ్స్, వేదిక్ మ్యాథ్స్ టెక్నిక్స్ అనేవి బాగా ప్రాక్టీస్ చేస్తే ఇది జరుగుతుంది. నెక్స్ట్, ఇట్ రెడ్యూసెస్ బర్డెన్. మీకు బర్డెన్ అనేది తగ్గుతుంది. జస్ట్ మీకు తెలిసి ఉండాల్సిన ఏంటంటే, వేదిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారంటే మీకు తెలిసి ఉండాల్సినవి జస్ట్ 9 టేబుల్స్, అంటే 9వ ఎక్కం వరకు తెలిస్తే చాలు అనమాట. ఇంకా పెద్ద పెద్ద మ్యాథమెటికల్ క్వశ్చన్స్ కూడా మనం సింపుల్ గానే ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్, ఇట్ ఈస్ ఎ మ్యాజికల్ టూల్. సో మ్యాజికల్ టూల్ అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో కొన్ని ప్రాబ్లమ్స్ కి క్యాలిక్యులేటర్ ఉపయోగించి టైప్ చేసే టైంలో మీ దగ్గర ఆన్సరే రెడీగా ఉంటుంది. అంటే ఏమైనా మ్యాజిక్ చేసుకుంటారా? లేదండి, వేదిక్ మ్యాథ్స్ టెక్నిక్స్ యూజ్ చేస్తాం. సో ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, వేదిక్ మ్యాథ్స్ టెక్నిక్స్ అనేవి మ్యాజికల్ టూల్ అన్నారంతే, ఇందులో ఏమీ మ్యాజిక్ లేదు, మొత్తం లాజిక్స్ ఉంటాయి. ఓకే, లాజికల్ గానే టెక్నిక్ అనేది లాజికల్ గానే నేర్చుకుంటాం, దాన్ని మ్యాజికల్ గా యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ మ్యాజికల్ టూల్ అనేది ఏం చేస్తుంది మనకంటే, స్క్రాచ్ వర్క్ అండ్ ఫింగర్ కౌంట్ ని మనకి ఎలిమినేట్ చేస్తుంది. అంటే మీరు ఎలిమెంటరీ స్కూల్లో ఏం చేస్తుంటారు, జనరల్ గా పిల్లలు సమ్ 5+6 + 5 ఎంత అన్నారు అనుకోండి. సో 6 ఏమో మైండ్ లో పెట్టేసుకుంటాడు, ఇంకా 5 పెట్టేసి 6 నుంచి స్టార్ట్, 6 కదా 7 నుంచి స్టార్ట్ చేసి 7, 8, 9, 10, 11, సో 11 ఈస్ ది ఆన్సర్. అలా ఫింగర్ కౌంట్ చేస్తూ ఉంటాం. చిన్న నంబర్స్ వరకు అయితే అది ఓకే, బట్ అదే 25 + some 20 అన్నారు అనుకోండి, సో మనకున్న ఫింగర్స్ 20 అయిపోతాయి అన్ని కౌంట్ చేస్తే.
అదే 25+20 కాకుండా 50+50+40 అన్నాడు అనుకోండి, అంటే మన ఫ్రెండ్ ఫింగర్స్ కూడా మనం బదులు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది లాంగ్ ప్రాసెస్ అన్నమాట, టైం వేస్ట్ ప్రాసెస్. నెక్స్ట్, మీరు వేదిక్ మ్యాథ్స్ ని ఎఫెక్టివ్ గా యూజ్ చేస్తే మీ కాన్సన్ట్రేషన్ అనేది ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, ఇట్ హెల్ప్స్ ఇన్ సిల్లీ మిస్టేక్స్. సో మీరు జాగ్రత్త పడుతూ ఉంటారు అనమాట, ఎక్కడన్నా మిస్టేక్ అవుతుందేమో అని చెప్పేసి సిల్లీ మిస్టేక్స్ జరగకుండా మీరు ఆటోమేటిక్ గా జాగ్రత్త పడతారు ఈ వేదిక్ మ్యాథ్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేస్తే. నెక్స్ట్, ఇట్ హెల్ప్స్ ఇన్ ఇంప్రూవింగ్ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ స్కిల్స్, లాజికల్ స్కిల్స్ అండ్ అనలిటికల్ స్కిల్స్. ఇప్పుడే అనుకున్నాం మనం ఆల్రెడీ. సో ఇది వేదిక్ మ్యాథ్స్ అనేవి మ్యాజికల్ టూల్ అంతే, కానీ దాంట్లో మ్యాజిక్ ఏం లేదు. అంత పెద్ద పెద్ద క్వశ్చన్స్ 10 to 15 seconds లో ఆన్సర్ ఎలా ఇస్తున్నారని అంటే అందులో మ్యాజిక్ ఏం లేదు, లాజికే ఉంటుంది అనమాట. ఓకే, సో ఆ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఈ టెక్నిక్స్ ద్వారా. నెక్స్ట్, ఇట్ ఈస్ ఫాస్ట్ అండ్ ఎఫిషియంట్ అండ్ ఈజీ టు లెర్న్ అండ్ యూజ్. దాన్ని త్వరగా నేర్చుకోవచ్చు, ఎఫిషియెంట్ గా యూజ్ చేయొచ్చు, ఈజీగా నేర్చుకోవచ్చు, అలాగే యూజ్ చేయొచ్చు కూడా. నేర్చుకోవడం ఈజీనే, యూజ్ చేయడం కూడా ఈజీ. ఓకే, నెక్స్ట్, ఇన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ it gives one line answer, whereas in conventional methods they require several steps. So conventional methods లో మీరు ఏదైతే ఎగ్జామ్ లో రాస్తున్నారు కదా, this is point 1 and something and point 2 then something, point 3 then something. సో ఈ పాయింట్స్ అన్నిటిని అవాయిడ్ చేసి డైరెక్ట్ గా వన్ లైన్ ఆన్సర్స్ అనేవి ఇస్తాయి మన వేదిక్ మ్యాథ్స్ టెక్నిక్స్. అలా అని చెప్పేసి మీరు ఇది నేర్చుకోవద్దని నేను చెప్పట్లేదు. ఓకే, కన్వెన్షనల్ మ్యాథమెటిక్స్ అనేది కంపల్సరీ మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది. దేనికోసం రిక్వైర్మెంట్ ఉంటుందంటే అకాడమిక్స్ కోసం. ఓకే, అకాడమిక్స్ లో మీరు ఎంత లెందీగా రాస్తే, సొల్యూషన్ ఎంత లెందీగా రాస్తే అన్ని మార్క్స్ అనేవి వస్తాయి. సో మీరు ఒక క్వశ్చన్ ఇచ్చేసి దానికి 10 మార్క్స్ అంటే వన్ లైన్ లో ఆన్సర్ చెప్పేస్తే దానికి రైట్, మీకు 10 మార్క్స్ ఎలా ఇస్తారు, అది ఎలా వచ్చింది అనేది వాళ్ళకి చూపించాలన్నమాట. సో దానికోసం కన్వెన్షనల్ మెథడ్స్ అయితే కావాల్సిందే. మరి ఇది దేనికోసం మనకు వస్తుంది సార్? ఈ వేదిక్ టెక్నిక్స్ అనేవి ఎక్కడ మనకు వస్తాయంటే, మీరు when it comes to కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ కి వస్తే అప్పుడు మీకు హెల్ప్ అవుతాయి అన్నమాట. ఈవెన్ మీరు ఐఐటి ఫౌండేషన్ ఎగ్జామ్ లో కానీ, లేదంటే ఒలింపియాడ్ ఎగ్జామ్స్ లో కానీ, ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్, మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఇది జాబ్స్ కి ప్రిపేర్ అవుతుంటారు కదా, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్, బ్యాంకింగ్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, రైల్వేస్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఈ టెక్నిక్స్ అనేవి పనికి వస్తాయి. ఎలా సార్ అంటే, అక్కడ జనరల్ గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎంసీక్యూ క్వశ్చన్స్ అంటారు. మీరు ఏబిసిడి ఏదో ఒక ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏ ఆప్షన్ అనేది మీరు ఆన్సర్ డైరెక్ట్ గా చెప్తే చాలు ఎగ్జామినర్ కి, దాని బ్యాక్గ్రౌండ్ బిహైండ్ ఆ ఆన్సర్ ఎలా వచ్చింది అనేది అతనికి అవసరం లేదు. మేబీ మీరు ప్రిడిక్ట్ చేసి ఉండొచ్చు, దానికోసం ఒక రాయేసి ఉండొచ్చు, అదంతా వాళ్ళకి అవసరం లేదు. డైరెక్ట్ గా ఆన్సర్ కరెక్ట్ గా పెట్టారా లేదా అనేది కావాలి. సో మీరు సాల్వ్ చేశారా, రఫ్ వర్క్ చేశారా, ఎంత టైం చేశారా అనేది అవసరం లేదు, డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పగలిగారా లేదా చూడగానే, అది అక్కడ. బట్ ఇక్కడ ఇది. సో కాబట్టి మనం రెండు నేర్చుకోవాలి. స్కూల్లో ఏవైతే మ్యాథమెటిక్స్ యూజ్ చేస్తున్నారో అవి నేర్చుకోండి, అండ్ ఆన్సర్ వెరిఫికేషన్ కోసం మీరు ఈ టెక్నిక్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో ఇవి యూజెస్ అన్నమాట. సో ఇన్ని యూజెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకోవాలంటారా వద్దంటారా? సో వేదిక్ మ్యాథ్స్ అనేవి నేర్చుకుందాం టెక్నిక్స్. నెక్స్ట్, హిస్టరీ అనేది చూద్దాం. అసలు ఈ వేదిక గణితం అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది చూద్దాం. వైదిక గణితము, తెలుగులో వైదిక గణితం అంటాం, ఇంగ్లీష్ లో వేదిక్ మ్యాథ్స్ అనగా హిందూ పవిత్ర గ్రంథాలైన వేదాల నుంచి 1911 నుంచి 1918 సంవత్సరాల మధ్య స్వామి భారతీ కృష్ణ తీర్థజీ చేత తిరిగి కనుగొనబడ్డ 16 ముఖ్య గణిత సూత్రాల సంకలనం అన్నమాట. అయితే ఇది వేదాల అంటే సపోజ్ ఎలా చెప్పొచ్చు అంటే, ఓకే, వేదాలలో గణితం అనేది ఉంది, కానీ ఈ వేదిక్ మ్యాథ్ అనే టెర్మినాలజీ అనేది అంతకు ముందు అనేది లేదు. ఓకే, ఈ భారతీ కృష్ణ తీర్థజీ చెప్పడం ఏంటంటే అని చెప్పారు చూడండి, కొన్ని సంవత్సరాల పాటు శ్రద్ధతో వేదాలను అభ్యసించడం ద్వారా ఈ సూత్రాలను కనుగొన్నట్టు ఆయన పేర్కొన్నాడు అనమాట. ఓకే, ఆయన అలా చెప్పడమే తప్ప ఎక్కడ దానికి ప్రూఫ్స్ అనేవి లేవు. కాకపోతే మనం ఆయన దగ్గర నుంచి ఈ పదం అనేది స్టార్ట్ అయింది కాబట్టి మనం ఆయన చెప్పినట్టుగా
పాటిస్తున్నాం అంతే. ఇది నేను వికీపీడియా నుంచి తీసుకుందండి. ఓకే. సో వేదాల నుంచి రీడిస్కవర్ చేశారు, తిరిగి కనుగొనబడ్డాయి అన్నమాట ఇవన్నీ కూడా వేదాల్లోంచి. వేదాల్లో గణితం అనేది ఉంది, బట్ వేదిక్ మ్యాథ్స్ అనేది స్పెషల్ గా ఈయన రాసిన బుక్ పేరు అనమాట. వేదిక్ మ్యాథ్స్ అనేది ఆయన రాసిన బుక్ పేరు. ఓకే రైట్. సో ఆ మిగతాది మీరు చదవండి నెక్స్ట్. లేదా మీరు వేదిక్ మ్యాథ్స్ గురించి వికీపీడియాలో సెర్చ్ చేస్తే మీకు ఈ న్యూస్ వస్తుంది. చూడండి, మెయిన్ పాయింట్స్ తీసాను. వేదిక్ మ్యాథమెటిక్స్ is a system of reasoning and mathematical working based on ancient Indian teachings called Vedas. మన ప్రాచీన భారతీయులు చదువుకున్నది ఏంటంటే వేదాలు. వేదాల్లోనే సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, అన్ని సబ్జెక్టులు దాంట్లోనే ఉంటాయి అన్నమాట. సో దాని నుంచి రీజనింగ్ అండ్ మ్యాథమెటికల్ బేస్డ్ గా వీటిని మన వేదిక్ మ్యాథ్స్ అనేది తయారు చేశారు. నెక్స్ట్, ఇట్ ఈస్ రీడిస్కవర్డ్ ఫ్రమ్ వేదాస్ బిట్వీన్ 911 and 918 బై శ్రీ భారతీ కృష్ణ తీర్థాజీ. ఈ భారతీ కృష్ణ తీర్థాజీ అనేవారు ఈ సంవత్సరాల మధ్య ఆయన రీడిస్కవర్ చేశారు వేదాల నుంచి. నెక్స్ట్, అకార్డింగ్ టు తీర్థాజీ ప్రకారం, ఆయన రాసిన బుక్ ప్రకారం వేదిక్ మ్యాథ్స్ అనేది బేస్డ్ ఆన్ 16 సూత్రాస్. సో 16 సూత్రాలను బేస్ చేసుకొని, సో కంప్లీట్ వేదిక్ మ్యాథ్స్ మొత్తం, మ్యాథమెటిక్స్ మొత్తం ఈ 16 సూత్రాలను బేస్ చేసుకొని మాత్రమే ఉందన్నమాట. సో ఎలాంటి మ్యాథమెటికల్ క్వశ్చన్ అయినా ఈ 16 సూత్రాల ద్వారా మనం ఆన్సర్ చేయొచ్చు అనేది ఆయన థియరీ అనమాట. ఓకే, ఆ సూత్రాలు ఎలా ఉంటాయంటే లైక్ వర్డ్ ఫార్ములా అనమాట. వర్డ్ ఫార్ములా అంటే పదాలతో ఉంటాయి అనమాట. అంటే సపోజ్ మనకి a+b² = a² + b² + 2ab అలాంటి ఫార్ములాలు కాకుండా ఏకాధికైన పూర్వేణ బై వన్ మోర్ దాన్ ద వన్ బిఫోర్ అనమాట ఇంగ్లీష్ లో. ఓకే, అంతకు ముందు నంబర్ కంటే ఈ నంబర్ ఒకటి ఎక్కువ అలా. సో అలాంటి సూత్రాలు ఒక 16 అనేవి ఆయన రాశారు. నెక్స్ట్, ఇట్ ఈస్ అన్ ఏన్షియంట్ టెక్నిక్ విచ్ సింప్లిఫైస్. సో ఇది మన ప్రాచీన వేదిక్ మ్యాథ్స్ అనేది చాలా ప్రాచీనమైన టెక్నిక్సే. అవి దేనికి ఉపయోగిస్తామంటే మనం అర్థమెటికల్ క్వశ్చన్స్, అర్థమెటికల్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఏంటంటే అవి అంటే గణిత ఆపరేషన్స్ ఏంటంటే అవి అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, ఇంకా చాలా. ఓకే, అవన్నీ మ్యాథమెటికల్ ఆపరేటర్స్ ని, అర్థమెటికల్ ఆపరేటర్స్ అన్నిటిని సింప్లిఫై చేయడం కోసం మనకి ఈ టెక్నిక్స్ అనేవి డిజైన్ చేస్తారు. నెక్స్ట్, యూజింగ్ దీస్ టెక్నిక్స్ ఈవెన్ ఆల్జీబ్రాయిక్ ఆపరేషన్స్ కూడా సాల్వ్ చేయగలిగేలాగా ఈ టెక్నిక్స్ అనేవి డిజైన్ చేశారు. అంతేకాకుండా రికరింగ్ డెసిమల్స్ ని, ఆక్సిలరీ ఫ్రాక్షన్స్ ని. రికరింగ్ డెసిమల్స్ అంటే సపోజ్ ఇలాంటివి 0.3333333 సో ఆన్, రైట్. సో వీటిని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం కదా, 0.3 బార్, రైట్. సో ఇలాంటి రికరింగ్ డెసిమల్స్ ని కూడా సాల్వ్ చేయడానికి. అండ్ ఆక్సిలరీ ఫ్రాక్షన్స్ అంటే ఏదైనా ఒక ఫ్రాక్షన్ లో డినామినేటర్ లో 1 కంటే ఎక్కువ 9s ఉంటే దాన్ని మన ఆక్సిలరీ ఫ్రాక్షన్ అని పిలుస్తారు. సపోజ్ 1/19, 1/99, 1/299 సంథింగ్ అలా. సో డినామినేటర్ లో 1 కంటే ఎక్కువ 9s ఉంటే దాన్ని ఆక్సిలరీ ఫ్రాక్షన్స్. సో ఇలాంటి ఫ్రాక్షన్స్ సాల్వ్ చేయడానికి కూడా, సింప్లిఫై చేయడానికి కూడా మనకి టెక్నిక్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఓకే రైట్. ఈ హిస్టరీ ప్రకారం చూస్తే అవి మనకి మొత్తానికి క్లారిటీ లేదు. అవి ఆయన దగ్గర నుంచి వచ్చాయి, భారతీ కృష్ణ తీర్థాజీ అనే ఆయన దగ్గర నుంచి వచ్చాయి. అది వేదాల్లో ఉన్నాయా లేవా అని కొంతమంది, ఇంకా కూడా వేదాల్లో అనే అసలు ఆ వేదిక్ మ్యాథ్ అనే టెర్మినాలజీ వేదాల్లో లేదు అని కొంతమంది అలా. సో అవి ఉన్నాయో లేదో అదంతా మన కాంట్రవర్సీని మొత్తం పక్కన పెట్టేస్తే ఆ టెక్నిక్స్ మనకి యూజ్ అవుతున్నాయా లేదా, ఆ టెక్నిక్స్ మనకి హెల్ప్ అవుతున్నాయా లేదా, ఎంతవరకు హెల్ప్ అవుతున్నాయి, సో వాటిని యూజ్ చేసుకోవడం పైన కాన్సన్ట్రేట్ చేద్దాం. వాటి హిస్టరీ కంటే వాటిని యూజ్ చేసుకునే దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకే రైట్. ఆయన ప్రవేశపెట్టిన ఆ 16 సూత్రాలు చూద్దాం. సో ఇవేనండి. ఏకాధికైన పూర్వేణ బై వన్ మోర్ దాన్ ద వన్ బిఫోర్, నిఖిలం నవత చర్మం దశత. ఇవి సాంస్క్రిట్ ఫార్ములే అనమాట, వర్డ్ ఫార్ములే అంటారు వీటిని, సాంస్క్రిట్ లో ఉన్నాయన్నమాట అవి. సో ఆల్ ఫ్రమ్ 9 అండ్ లాస్ట్ ఫ్రమ్ 10 అలా. ఇక్కడ ఈ పీడిఎఫ్ మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో మన
గూగుల్ క్లాస్ రూమ్ లింక్ పంపిస్తాను. డిస్క్రిప్షన్ బాక్స్ లో గూగుల్ క్లాస్ రూమ్ లింక్ పంపిస్తాను. దాంట్లో మీరు ఆ లింక్ క్లిక్ చేసి గూగుల్ క్లాస్ రూమ్ లో జాయిన్ అయిపోండి. ఆ గూగుల్ క్లాస్ రూమ్ లో నేను ఏ రోజు టాపిక్ ఆ రోజు ఈ పీడిఎఫ్ ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ పీడిఎఫ్ ని మీకు అప్లోడ్ చేస్తాను. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఓకే, ఈ పీడిఎఫ్ మొత్తం మీకు వస్తుంది. సో ఇక్కడ చూడండి, మీకు ఈజీగా అర్థం అవ్వాలని తెలుగులో కూడా ఉన్నాయి. ఏకాధికేన పూర్వేణ నిఖిలం, యాక్చువల్ గా సూత్రం ఏంటంటే నిఖిలం నవత చరమం దశత. సో దాన్ని నిఖిలం అని చాలా మంది పిలుస్తుంటారు. నెక్స్ట్ ఊర్ధ్వ త్రియగ్భ్యం అంటే వర్టికల్లీ అండ్ క్రాస్ వైజ్. పరావర్తి యోజయత్ ట్రాన్స్పోజ్ అండ్ అప్లై. శూన్యం సామ్య సముచ్చయే అంటే if the samuchaya is the same, it is zero. Samuchaya means sum. Okay, sum means అంకెల మొత్తం లేదా సంఖ్యల మొత్తం అంటారు కదా. శూన్యం అన్యత్. సో if one is in ratio, the other is zero. Next సంకలన వ్యవకలనాభ్యాం, by the addition and by the subtraction. Next పూర్ణ పూర్ణాభ్యాం, by the completion or non-completion. చలన కలనాభ్యాం, differential calculus. యావదనాం, by the deficiency. వ్యాస్తి సమస్తి, వ్యాస్తి సమస్తి, specific and general. So శేషాన్యంకేన చరమేణ, శేషాన్యంకేన చరమేణ, reminders by the last digit. Okay, next సోపాంత్య ధ్వమయంత్యం, the ultimate and the twice the penultimate. Ultimate, twice the penultimate. Next ఏకాన్యూనేన పూర్వేణ, by one less than the one before. గణిత సముచ్చయ, the product of the sum. గుణక సముచ్చయ, so all the multipliers. ఓకే, సో ఇవి 16 సూత్రాలు. అండ్ ఈ 16 సూత్రాలు ఉపయోగించి కంప్లీట్ మనకి ఈ వేదిక్ మ్యాథ్స్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వీటితో పాటు 13 సబ్ సూత్రాలు. ఓకే, ఉపసూత్రాలు అనురూప్యేణ ఇలా. ఓకే, ఇది పీడిఎఫ్ పంపిస్తాను, ఖాళీ టైంలో చదవండి. ఇవన్నీ సూత్రాలు ఉపయోగించే మనం క్వశ్చన్స్ అనేవి చేయబోతున్నాము. జస్ట్ వాటి పేర్లు తెలుసుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేశాను అంతే. ఓకే, అండ్ ఈ వేదిక్ టెక్నిక్స్ ఉపయోగించి ఎలాంటి క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయబోతున్నాము. ఓకే, జనరల్ గా అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ ఇలా ఉంటాయి కదా. సో ఇంత పెద్ద నంబర్ అడిషన్ మేబీ కొంతమందికి అది 2 minutes పట్టొచ్చు, కొంతమంది 1 minute పట్టొచ్చు, కొంతమందికి ½ minute అయినా పట్టొచ్చు. యాక్చువల్ గా ఇది ఈ క్వశ్చన్ 5 seconds లో ఆర్ లెస్ దాన్ 5 seconds లో ఆన్సర్ అనేది చేయొచ్చు. సేమ్ ఈ క్వశ్చన్ కూడా 5 seconds లేదా లెస్ దాన్ 5 seconds లో ఆన్సర్ చేయొచ్చు మన వేదిక్ టెక్నిక్స్ తో. ఓకే, టైమే ఇంపార్టెంట్ అనుకున్న చోట ఈ టెక్నిక్స్ అనేవి మనకు బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ సరే, ఇది అడిషన్ సబ్ట్రాక్షన్ కదా సార్, చాలా సింపుల్ అని చెప్పేసి చాలా మంది అనుకోవచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మల్టిప్లికేషన్ వస్తే పరిస్థితి ఏంటండి? 1 2 3 4 5 6 digit number into 3 digit number. సో ఇక్కడ చూస్తే 3 digit into 3 digit, 3 digit into 3 digit. సో ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 digit number into 3 digit number. సో ఇవన్నీ మల్టిప్లికేషన్స్ కూడా వితౌట్ యూజింగ్ క్యాలిక్యులేటర్ అండ్ వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ డైరెక్ట్ గా ఆన్సర్ అనేది రాసేసుకోవచ్చు. ఓకే, సో మల్టిప్లికేషన్స్, అడిషన్, సబ్ట్రాక్షన్స్ కాదు, డివిజన్స్ కూడా. వాటితో పాటు స్క్వేర్స్, 3 digit number square, 4 digit number square roots. Sorry, see here 1 2 3 4 5 digit number square. So square roots, cube roots. Okay, so cube root, multiplications, cubes. Okay, this much multiplication. సో ఇంత పెద్ద క్వశ్చన్ కి 1 line ఆన్సర్ అనేది జనరల్ గా పాసిబుల్ అవుతుందా? కన్వెన్షనల్ మెథడ్ లో పాసిబుల్ అవుతుంది, కానీ మన ఈ మెథడ్ లో పాసిబుల్ అవుతుంది. ఓకే, సో ఇలాంటివన్నీ సాల్వ్ చేయబోతున్నాం బై ది ఎండ్. ఓకే, ఇవేమి ఇప్పుడు సాల్వ్ చేయట్లేదు, బట్ 1 by 1 చూసుకుంటూ సాల్వ్ చేద్దాం. సో మన ఫస్ట్ సూత్రాలతోటి స్టార్ట్ చేద్దామా? అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ సూత్రాలన్నీ నేను ఏదైతే ఆర్డర్ లో వాళ్ళు ప్రజెంట్ చేశారో, వీళ్ళు ప్రజెంట్ చేశారో, ఆయన తీర్థాజీ ప్రజెంట్ చేశాడో ఆ ఆర్డర్ లో మనం చూడలేదు. ఓకే, ఆ ఆర్డర్ లో మనం చూడట్లేదు, ఈ ఆర్డర్ లో మనం చూడట్లేదు. మన కన్వీనియన్స్ ప్రకారం ఏది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది, ఏది తర్వాత ఏది బాగుంటుంది అనే ఆర్డర్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకే,
So we'll start with the first sutra, that is ekadikena purvena. Ekadikena purvena. So దాని పేర్లోనే ఉంది చూడండి. ఏక అంటే 1, అధిక అంటే మోర్, పూర్వేణ అంటే ప్రీవియస్ అంటే అంతకు ముందుది అని. సో 1 more than the one before, అదే అనమాట. ఓకే, సో ఇక్కడ ఒక ఇది తీసుకున్నాను చూడండి, దీన్ని 10 point సర్కిల్ అంటారు. 10 point సర్కిల్. సో 1 2 3 4 5 6 7 8 9 అండ్ దిస్ ఇస్ 10. ఓకే, ఒకవేళ మీ ఇది సైకిల్ ని కంటిన్యూ చేస్తే, ఇంకా కంటిన్యూ చేస్తే ఇదేమవుతుంది అప్పుడు 11 12 13 14 15 16 17 18 19 20. ఇంకా కంటిన్యూ చేస్తే 21 22 23 24. సో మీరు సర్కిల్ ని బాగా గమనించి ఏదైనా స్పెషాలిటీ ఉందా, దీంట్లో ఏదైనా ప్రత్యేకత ఉందా చెప్పగలరా? ఎస్, చెప్పొచ్చు. సో ఇది 1 బ్రాంచ్ అనుకుంటే, ఇది 2's బ్రాంచ్, ఇది 3's బ్రాంచ్, ఇది 4's బ్రాంచ్ అనుకుంటే, ఒక బ్రాంచ్ లో ఉన్న నంబర్స్ అని మీరు గమనిస్తే ఆ యూనిట్స్ ప్లేస్ అనేది లాస్ట్ నంబర్ అనేది, లాస్ట్ డిజిట్ అనేది సేమ్ ఉంది చూడండి. 1 బ్రాంచ్ లో 1 is సేమ్, 2's బ్రాంచ్ లో లాస్ట్ నంబర్ 2నే, 3's బ్రాంచ్ లో లాస్ట్ నంబర్ 3నే. ఓకే, ఇది ఒక స్పెషాలిటీ అనమాట. 10 point సర్కిల్ కి ఇది ఒక స్పెషాలిటీ. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలి. ఈ ప్రాపర్టీని ఏమంటారంటే సైక్లిసిటీ అంటారు. సైక్లిసిటీ. సో ఈ 10 నంబర్స్ ఏవైతే ఉంటాయో, ఫస్ట్ 10 నంబర్స్, ఆ 10 నంబర్స్ ఇంకా మళ్ళీ అదే సైకిల్ లాగా రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట, కంటిన్యూస్ అప్ టు ఇన్ఫినిట్ నంబర్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొక స్పెషాలిటీ ఏమైనా ఉందా అంటే, సేమ్ అవే నంబర్స్ ఇక్కడ రాసాను చూడండి పక్కన సర్కిల్లో. మీరు ఆపోజిట్ నంబర్స్ తీసుకుంటే 9 + 1 is how much? 10. 8 + 2 10. 7 + 3 10. 6 + 4 10. అండ్ 5 ద సేమ్ నంబర్ మళ్ళీ యాడ్ చేస్తే అది కూడా 10 అనమాట. ఓకే, అవన్నీ దీనికి సమానం అవుతాయి. సో ఇక్కడ కాంబినేషన్స్ రాస్తే 1 + 9, 2 + 8, 3 + 7, 4 + 6 అండ్ 5 + 5. మన వేదిక్ మ్యాథ్స్ మొత్తం ఈ 5 కాంబినేషన్స్ పైనే నడవబోతుంది. ఇది ఆల్మోస్ట్ అందరికి తెలుసు ఈ 5 పాయింట్స్ అనేవి. సమ్ 10 రావడానికి మనకి మొత్తం 2 నంబర్ల మొత్తం 2 అంకెల మొత్తం 10 రావాలి. 10 వచ్చేలాగా ఒక 5 కాంబినేషన్స్ అనమాట. ఈ 5 కాకుండా ఇంకేమన్నా కాంబినేషన్స్ తీసుకోగలరా దీంట్లో? ఈ 2 ప్లేసెస్ లో ఇంకేమైనా నంబర్స్ చెప్పగలరా ఇవి కాకుండా? పాసిబుల్ అవ్వదు. మీరు ఎన్నైనా ట్రై చేయండి, పాసిబుల్ అవ్వదు ఇవి తప్ప. ఓకే, సో అంకెలు తీసుకుంటే ఇక్కడ అలాగే మైనస్లు ఏం తీసుకోకూడదు, మైనస్లు డివైడెడ్ బై తీసుకోకుండా ఓన్లీ ప్లస్ తీసుకుంటే ఈ 5 కాంబినేషన్స్ తప్ప ఇంకేం పాసిబుల్ అవ్వదు. సో ఈ 5 కాంబినేషన్స్ అనేవి ఈ రోజు మీరు బాగా చదవాలి, చదివి మెమరైజ్ చేయాలి. ఓకే, 1 + 9, 2 + 8, 3 + 7, 4 + 6 అండ్ 5 + 5. మనం మొత్తం దీనిపైన నడవబోతుంది అన్నమాట. ఓకే, ఈ 10 పాయింట్ సర్కిల్లో 2 స్పెషాలిటీస్ ఏంటంటే, ఏదైతే నంబర్ బ్రాంచ్ లో ఏ నంబర్ బ్రాంచ్ అయితే తీసుకుంటామో ఆ బ్రాంచ్ లో అన్ని లాస్ట్ నంబర్స్ సేమ్. నెక్స్ట్ ఆపోజిట్ నంబర్ సమ్ వచ్చేసి 10 ఉంటుంది. ఇవి 2 దీని స్పెషాలిటీ. ఓకే, ఒకటి ఈ సూత్రం ఎందుకు రాసాం అసలు ఇక్కడ అనేది చూడండి. జనరల్ గా నంబర్స్ ఏంటి అని అంటే ఇలా చెప్తూ ఉంటారు కదా, 1 2 3 4 5 అంటే మనకి తెలియకుండానే అన్కాన్షియస్ గానే మనం ఆ సూత్రాన్ని ఫాలో అవుతున్నాం చూడండి. దిస్ ఇస్ 1 more than the previous, దిస్ ఇస్ 1 more than the previous. సో ఇది అంతకు ముందు దానికంటే ఒకటి ఎక్కువ, అలా ఆ సూత్రం అనేది ఆటోమేటిక్ గా ఫాలో అయిపోతుంది. ఓకే, జస్ట్ మళ్ళీ ఈ సూత్రం దీంతో అయిపోయిందా అంటే దీంతో అయిపోదండి. ఇది జస్ట్ ఈ సూత్రానికి ఇంట్రడక్షన్ మాత్రమే. అండ్ ఎండ్ వరకు వచ్చేదాకా మన వేదిక్ మ్యాథ్స్ ఎండ్ అయిపోయే వరకు మధ్య మధ్యలో అక్కడక్కడ మళ్ళీ ఈ సూత్రం అనేది మళ్ళీ టచ్ చేస్తూనే ఉంటాయి. ఓకే, సిచ్యువేషన్ వచ్చినప్పుడల్లా నేను దాని గురించి చెప్తూ ఉంటాను అనమాట. రైట్, నెక్స్ట్ అసలు డిజిట్ కాంబినేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చూద్దాం. మనకున్న డిజిట్స్ ఏంటండి? మ్యాథ్స్ లో నంబర్స్ ఎన్ని ఉంటాయంటే ఇన్ఫినిట్ ఉంటాయి, అన్కౌంటబుల్ నంబర్స్ ఉంటాయి. బట్ డిజిట్స్ ఎన్ని ఉంటాయంటే 10 ఉంటాయి. ఏంటంటే అవి 0 1 2 3 4 5 6 7 8 అండ్ 9. ఈ 10 డిజిట్స్
ని మీరు 2 డిజిట్ కాంబినేషన్స్ తీస్తే ఎన్ని కాంబినేషన్స్ తీయొచ్చు? సమ్ ఎంతైనా కావచ్చు, సమ్ తో పని లేదు, నాకు మొత్తం ఎంత వస్తుంది అనేది దాంతో పని లేదు. జస్ట్ ఒక 2 నంబర్స్ చెప్పాలంటే ఎన్ని కాంబినేషన్ చెప్పొచ్చు అంటే 0 దగ్గర నుంచి స్టార్ట్ చేసి రాస్తూ వెళ్తే 99 వరకు చెప్పొచ్చు. సో 0 దగ్గర నుంచి 99 వరకు అంటే మొత్తం ఎన్ని కాంబినేషన్స్ ఉంటాయి? 100 కాంబినేషన్స్ ఉంటాయి. ఆ 100 కాంబినేషన్స్ ఇప్పుడు మీ ముందు ఉన్నాయి చూడండి. ఓకే, సో ఫస్ట్ 0 తీసుకొని 0 + 0, 0 + 1, 0 + 2, 0 + 3, 0 + 4, 0 + 5 అలా 0 + 9. 0తో అయిపోయాయి కదా, మళ్ళీ 1తో స్టార్ట్ చేశాను. 1 + 0, 1 + 2, 1 + 3, 1 + 4, 1 + 5 అలా 9 వరకు. ఆ తర్వాత 2 తోటి, 3 తో, 4 తోటి అలా. సో 0 నుంచి స్టార్ట్ చేసి 99 వరకు. ఓకే, ఇందులో కొన్ని కాంబినేషన్స్ ని యాడ్ చేసినప్పుడు మనకి సమ్ అనేది సింగిల్ డిజిటే వస్తుంది. కానీ కొన్ని కాంబినేషన్స్ యాడ్ చేసినప్పుడు మనకి సమ్ అనేది డబుల్ డిజిట్ వస్తుంది. ఓకే, ఆ సింగిల్ డిజిట్ వచ్చినవి ఈజీ అనుకొని, డబుల్ డిజిట్ వచ్చినవి కొంచెం క్రిటికల్ ఆర్ డిఫికల్ట్ అనుకుంటే అసలు ఆ డిఫికల్ట్ ఏంటనేది కాన్సన్ట్రేట్ చేస్తే చాలు మనకి. ఓకే, ఈ 100 కాంబినేషన్స్ లో సింగిల్ డిజిట్ వచ్చాయని ఈజీనేనా? సింగిల్ డిజిట్ వస్తున్నాయంటే ఏంటంటే 2 నంబర్స్ ని యాడ్ చేస్తే అవి 10 కంటే తక్కువ. ఓకే, ఆ 10 వరకు వచ్చినా మనకి ప్రాబ్లం ఏం లేదు. సో 10 లేదా అంతకంటే తక్కువ వస్తే వాటిని ఈజీ కింద కన్సిడర్ చేద్దాం. సో ఇక్కడ మీరు గమనిస్తే 0 + 0 0, 1 + 0 1, 1 + 1 2, 1 + 3 4, అలా 2 + 5 7, 2 + 9 ఎంత అండి? 11. 11 అనేది క్యారీ వస్తుంది, అంటే డబుల్ డిజిట్ వస్తుంది. ఓకే, 1 + 9 10, అప్ టు 10 ఓకే, బట్ 10 కంటే ఎక్కువ అయితే మనం పక్క పెట్టేద్దాం, మిగతా అన్ని పెద్దగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి మీరు ఏదైతే ఈ గ్రీన్ కలర్ లో ఉందో ఆ గ్రీన్ కలర్ వరకు మొత్తం ఈజీ కింద కన్సిడర్ చేసేసి వాటిని తీసేయచ్చు. సో మొత్తం 100 కాంబినేషన్స్ లో ఈ గ్రీన్ కలర్ వరకు కౌంట్ చేస్తే మీకు 64 వస్తాయండి. ఓకే, ఆ 64 ఈజీ కాంబినేషన్స్ అని చెప్పేసి వాటిని పక్కకు పెట్టేశాను. ఇంకా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఎన్ని కాంబినేషన్స్ పైన? 36 కాంబినేషన్స్ పైన. ఆ 36 లో కూడా ఇవి ఉన్నాయి చూడండి. 6 + 6, 5 + 5, 8 + 8, 9 + 9. ఎన్ని? 4. ఈ 4 కూడా ఈజీ అనుకోవచ్చు, అనుకోలేమా? అనుకోవచ్చు. ఎందుకని? సేమ్ నంబరే కదా, 6 + 6, 7 + 7, 8 + 8 సేమ్ నంబరే కాబట్టి అవి కూడా ఈజీ అనుకుని కన్సిడర్ చేసేసి వాటిని కూడా పక్కకు పెట్టేస్తే మళ్ళీ ఇంకా మనకి మిగిలినవి 32. ఆ 32లో ఒకసారి ఇక్కడ చూడండి, 7 + 4, సరే ఇక్కడ చూస్తే 4 + 7 రెండు ఒకటే కదా. రెండు ఒకటి అయినప్పుడు ఇది డిఫికల్ట్ అనుకుంటే మళ్ళీ దీన్ని కూడా కన్సిడర్ చేయడం ఎందుకు? 4 + 7 అయినా 7 + 4 అయినా మనకు ఆన్సర్ సేమే కదా. అంటే ఈ ఉన్న 32లో కూడా రిపీటెడ్ కాంబినేషన్స్ అనే ఉన్నాయి. 5 + 6, 6 + 5, 5 + 7, 7 + 5, 5 + 8, 8 + 5. సో అంటే రిపీటెడ్ కాంబినేషన్స్ అనే ఉన్నాయి. సో ఆ రిపీటెడ్ కాంబినేషన్స్ ఇవి ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి చూడండి. ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి ఎన్ని అంటే అవి 16. ఆ 16 కూడా నేను పక్కకు పెట్టేస్తున్నాను. పక్కకు పెట్టేస్తే మనకి మిగిలినవి ఇంకా 16 అన్నమాట. ఓకే, అంటే అవుట్ ఆఫ్ 100 డిజిట్ కాంబినేషన్స్ 100 డిజిట్ కాంబినేషన్స్ లో మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈ 16 పైన. ఓకే, ఆ 16 తోటి ఏం చేయబోతున్నాం అనేది నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. ఓకే, రైట్. సి ఎండ్ నంబర్స్ అనే పదం మనకి అక్కడక్కడ మళ్ళీ వినిపిస్తూ ఉంటుంది. ఎండ్ నంబర్స్ వేదిక్ మ్యాథ్స్ లో. రైట్ ద ఎండ్ నంబర్స్ ఫర్ ద ఫాలోయింగ్ కాంబినేషన్. సపోజ్ ఏదైనా ఒక నంబర్ తీసుకుంటే 7 + సమ్ 5 అని తీసుకున్నాను అనుకోండి. సమ్ చేస్తే ఎంత వస్తుందండి? 7 + 5 12 వస్తుంది, కరెక్టే కదా. ఆ 12 లో మనం 2ని ఎండ్ నంబర్ కింద కన్సిడర్ చేస్తాం. 2ని ఎండ్ నంబర్ అంటాం. ఈ 1 అనేది ఇగ్నోర్ చేసేస్తాం, చాలా చోట్ల ఇగ్నోర్ చేస్తాం. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎండ్ నంబర్స్ ని కాన్సిడర్ చేద్దాం. ఓకే, సో రైట్ ద ఎండ్ నంబర్స్ ఫర్ ఆల్ ది కాంబినేషన్స్. 7 + 8 13 అంటే 3, 9 + 2 11 అంటే 1, 4 + 9 13 అంటే 3, 6 + 5 11 అంటే 1, 3 + 9 12 అంటే 2, 4 + 7 11 అంటే 1. అండ్ ఇంకోటి కూడా గమనించండి, మీరు 11 ఎన్ని రకాలుగా 11 అనేది వస్తుందో చూడండి. 9 + 2 6 + 5 4 + 7. ఓకే, 3 + 8 11 1, 8 + 5 13 3, నెక్స్ట్ 7 + 9 16 6, 9 + 6
Okay, next 9 plus 3 2, 2 plus 8 0, 2 plus 8 10. In 10 0 is the end number. Okay, 5 plus 7 2, 9 plus 4 3, 8 plus 4 2, 7 plus 6 3, 8 plus 9 7, 6 plus 8 4, 8 plus 7 5, and 5 plus 9 4. So these are the end numbers. Okay, రైట్. మీరు దీంట్లోంచి నేను కొన్ని సెపరేట్ చేశాను, అవేంటో చూడండి. ఎండ్ నంబర్ అబ్జర్వేషన్ విత్ 9, కాంబినేషన్ ఆఫ్ 9. 9 తోటి కొన్ని ఎండ్ నంబర్స్ స్పెషల్ గా ఎలా ఉంటున్నాయని చూడండి. 9 plus 1 is 10 అంటే ఎండ్ నంబర్ 0. 9 plus 2 is 11 అంటే ఎండ్ నంబర్ 1. 9 plus 3 12 అంటే ఎండ్ నంబర్ 2. 9 plus 4 13 అంటే ఎండ్ నంబర్ 3. సో ఇది 4, ఇది 5, ఇది 6, 7, 8. మీరు గమనిస్తే దీంట్లో ఏదైతే 9 తో కంబైన్ అవుతుందో ఆ నంబర్ కి బిఫోర్ నంబరే మనకి ఆన్సర్ గా వస్తుంది, ఎండ్ నంబర్ గా వస్తుంది. ఓకే, 9 కి 6 కంబైన్ అవుతుందో దాని ముందు నెంబర్ 5 వస్తుంది. 9 కి 8 కంబైన్ అవుతుందో దాని ముందు నెంబర్ 7 అనేది వస్తుంది. ఓకే, రైట్. సో ఇక్కడ తోటి ఈరోజు క్లాస్ స్టాప్ చేస్తున్నాను. ఓకే, రేపు కొత్త సూత్రం అనేది తీసుకోబోతున్నాం, పూరణాభ్యాం బై ద కంప్లీషన్ ఆర్ నాన్ కంప్లీషన్. ఓకే, అండ్ ఇంకొకటి, ఇది మేబీ ఇన్ ద బిగినింగ్ ఇవి చాలా సింపుల్ టెక్నిక్స్ అండ్ సింపుల్ గా ఉన్నాయని చెప్పేసి మీరు దాన్ని భావించకండి. ఎందుకంటే ఈ చిన్న చిన్న థింగ్స్ ఏవైతే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నామో అవి పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు మనకి హెల్ప్ అవుతాయి. పెద్ద పెద్ద మల్టిప్లికేషన్స్, డివిజన్స్ అలాంటివి చేసేటప్పుడు ఈ చిన్న చిన్న పాయింట్స్ అన్ని హెల్ప్ అవుతాయి. అందుకోసమనే బేసిక్ నుంచి వెళ్తున్నాం కాబట్టి చిన్న పాయింట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఓకే మనం కవర్ చేయబోతున్నాం, రైట్. సో క్లాస్ నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి, అందరికీ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో క్లాస్ నచ్చితే లైక్ బటన్ అనేది షేర్ చేయండి. సో పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీకు ఏ రోజు టాపిక్ ఆ రోజు అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. So with this, I'm closing the session. Thank you.